వెల్కమ్ టు MG9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం వి తిమ్మాపురం గ్రామంలోను సచివాలయ పంచాయతీ కార్యదర్శి వీరేష్ అధ్యక్షతన మొదటిగా గ్రామంలో వెలిసిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సచివాలయం ముందుగా ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఎగరవేసిన గ్రామ సర్పంచ్ టి వీరారెడ్డి, జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, జైభీం ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడ రవి మాదిగ, గ్రామ పెద్దలు తలహా కాద్రి దొర, గోవింద్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీ బ్రిటిష్ వారి నుండి విముక్తి పొంది స్వాతంత్ర్యం రావడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం చట్టం అనేది కావాలని దేశ నాయకులు ఆలోచన చేసి దేశంలోనూ అపర మేధావి ఎవరిని చూస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కనబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను రాసిన రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా స్వేచ్ఛగా ఎవరు ఏ మతాన్ని అయినా స్వీకరించి ఎవరు ఏ దేవుడైనా మొక్కచ్చని, ఆస్తి హక్కు, జీవించే హక్కులను, పీడిత తాడిత ప్రజలకు సమాన న్యాయం జరగాలని 1950 జనవరి 26వ తేదీన సర్వసత్తాక సార్వభౌమాధికార రాజ్యాంగాన్ని ఆమోదించబడిన దినమే గణతంత్ర దినోత్సవంగా జరుపుకున్నామని, ఇది తెలియని అధికారులు, నాయకులు చాలా మంది అంబేద్కర్ చిత్రపటాలు లేకుండా గణతంత్ర దినోత్సవం అంటే ఇతరులు ఫోటోలు పెట్టుకుని చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో వారికి చరమగీతం పాడుతామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది శ్రీను, సరస్వతి, దళిత నాయకులు రామచిలుకల విజయ్ కుమార్, చిక్కం ఆశీర్వాదం, రామచిలుకల జగన్, చిక్కన్ జోసెఫ్, రామచిలుకల జయరాజ్, చిక్కం పురుషోత్తం, మామిడి తాయన్న, వాల్మీకి నాయకులు శివరాజ్, రమేష్, గోవిందు, అయ్యప్పరెడ్డి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. మరి దోపిడికి గురి చేసి మరి ఎంతో మందిని మన వాళ్ళను మరి అణిచివేసి మరి ఎంతో మందిని కూడా చంపి అక్రమంగా కూడా మన దేశంలోకి ప్రవేశించడం జరిగింది. మరి వీటిని అంతం చేయాలని 1857లోనే సిపాయిల తిరుగుబాటును కూడా చేసి మరి వారికి కొంత మరి తిరుగుబాటుతనాన్ని కూడా ఈ భారతదేశం కూడా మరి తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈ బ్రిటిష్ కాలాన్ని కూడా ఈ బ్రిటిష్ పరిపాలనను కూడా మన దేశంలో పరిపాలిస్తున్నటువంటి వారిని పూర్తిగా అంతం చేయాలని కూడా ఎంతో మంది కూడా లక్షల్లో కూడా మన భారతీయులు కూడా అమలు కావడం కూడా జరిగినది. మరి ఆనాడే మరి 1947 ఆగస్టు 10వ తేదీన మరి స్వాతంత్ర దినోత్సవం కూడా మనం కూడా అంటున్నాము.